అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ సుప్రీంకోర్టు మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చట్టపరమైన యుద్ధం నడుస్తోంది. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు చట్ట విరుద్ధమని 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు 6-3 మెజార్టీతో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే కోర్టు షాక్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ట్రంప్ మరో కొత్త చట్టాన్ని ఆయుధంగా చేసుకుని జపాన్, ఇండోనేషియా సహా పలు ఆసియా దేశాలపై మళ్లీ టారిఫ్ల బాదుడు మొదలుపెట్టారు. అసలు సుప్రీంకోర్టు అడ్డుకున్నా ట్రంప్ ఇంత ధైర్యంగా ఎలా ముందుకు వెళ్తున్నారు? ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇది ఎలా కుదిపేయబోతోంది? సాక్షి ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 20, 2026 అమెరికా వాణిజ్య చరిత్రలో ఒక కీలక మలుపు. 1977 నాటి ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ను వాడుతూ ట్రంప్ విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని, అధ్యక్షుడు తన ఇష్టానుసారం సుంకాలు పెంచలేరని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. ఇది ట్రంప్ అమెరికా ఫస్ట్ అజెండాకు పెద్ద దెబ్బ అని అందరూ భావించారు. కానీ ట్రంప్ తగ్గలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ తీర్పును తప్పుబడుతూనే తన వద్ద ఉన్న ప్లాన్ బిని అమలు చేశారు. గతంలో వాడిన చట్టం చెల్లకపోతేనే 1977 నాటి ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 ప్రకారం తనకు టారిఫ్లు వేసే అధికారం ఉందని వాదిస్తూ జపాన్, ఇండోనేషియా వంటి దేశాలపై మళ్లీ 10-15% వరకు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు కేవలం ఫలానా చట్టం కింద వేయొద్దని మాత్రమే చెప్పిందని, అసలు వేయకూడదని చెప్పలేదన్నది ట్రంప్ వాదన. దీంతో ఆసియా దేశాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ముఖ్యంగా జపాన్ నుండి వచ్చే కార్లు, ఎలక్ట్రానిక్స్, అలాగే ఇండోనేషియా నుండి వచ్చే రబ్బర్లు, పామాయిల్ ఎగుమతులపై ఈ ప్రభావం పడనుంది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ తాజా పరిణామాలతో ఏమవుతుందోనని ఆసియా దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. చైనా, భారత్, తైవాన్ వంటి దేశాలకు కూడా ట్రంప్ నుంచి ముప్పు తప్పేలా లేదు. ట్రంప్ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఈ కొత్త చట్టం కింద చర్యలు తీసుకుంటే వాటిని కోర్టులో సవాలు చేయడానికి మళ్లీ నెలల సమయం పడుతుంది. ఈలోపు తన లక్ష్యాలను సాధించొచ్చని ఆయన భావిస్తున్నారు. అంటే చట్టపరమైన లొసుగులను వాడుకుంటూ సుప్రీంకోర్టునే ట్రంప్ సవాలు చేస్తున్నారన్నమాట. అటు సుప్రీంకోర్టు తీర్పు, ఇటు ట్రంప్ మొండితనం, మధ్యలో ఆసియా దేశాల ఆర్థిక ప్రయోజనాలు. ఈ త్రిముఖ పోరు ప్రపంచ వాణిజ్యాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. సుప్రీంకోర్టు మళ్లీ ఈ కొత్త టారిఫ్లను కూడా అడ్డుకుంటుందా, లేక ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.